IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అమావాస్య అంటే అశుభం అంటారు, కానీ రేపు వచ్చే అమావాస్య మాత్రం అత్యంత పవిత్రమైనది. హిందూ శాస్త్రాల్లో కొన్ని విశిష్ట రోజులు, ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. ఆ విశిష్టమైన రోజుల్లో పూజా పురస్కారాలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ క్రమంలోనే అత్యంత విశిష్టమైన మౌని అమావాస్య వచ్చింది. శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య రావడంతో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పరమ పవిత్రమైన ఈ సమయంలో మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో మంది ప్రాముఖ్యత ఇస్తారు. దీంతో మహాకుంభమేళాలో పుణ్యస్నానం కోసం 10 కోట్ల మంది భక్తులు తరలొచ్చే అవకాశం ఉంది. ఇక మౌని అమావాస్య అంటే ఏంటి, దాని ప్రాధాన్యాలు, విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బాట పడుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం తరలిస్తున్నారు. ఇక మహాకుంభమేళాలో రేపు శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య అత్యంత విశిష్టమైంది. ఇలాంటి రోజు జీవితంలో ఒకేసారి లభిస్తుంది. అత్యంత అరుదైన ఈ శుభముహూర్తంలో పుణ్యస్నానాలు ఆచరించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు. గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, రాజస్నానం అనంతరం దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. మౌని అమావాస్య రోజున నదీ స్నానం విశేషమైంది. మహాకుంభమేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. షాహీ స్నానం నిర్వహించే తేదీల్లో నాగసాధువులు, అఖాడాలు భారీ ర్యాలీగా నదీ తీరానికి చేరుకుంటారు. అమృత స్నాన దినాల్లో అదే ఆకర్షణీయమైంది. ఇక మౌని అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. శ్రవణ నక్షత్రంలో వచ్చిన మౌని అమావాస్య పరమ పవిత్రమైంది. మౌని అమావాస్య సమయంలో గురుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఏడాదిలో వచ్చిన తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మౌని అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆ నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు కలగవు. మౌని అమావాస్య రోజున చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించాలి. రుద్రాక్షమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందనేది భక్తుల నమ్మకం.